అనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలుస్తుందండి. ఎంజరావు 2024 ఎన్నికల తర్వాత ఇండియా కూటమిలో లోకులకులు బయటపడ్డాయి. ఆధిపత్య పోరు కనిపించింది. ఆప్లాంటి పార్టీలే కాస్త డిఫర్ అయిన పరిస్థితి రాహుల్ గాంధీతో. సో మమతా బెనర్జీ కూడా కాస్త ఇనాక్టివ్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ మీద పోరాటంలో అనే ప్రచారం కూడా జరిగింది. సో రీసెంట్గా రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇండియా కూటమిలో మళ్ళీ ఐక్యత వచ్చింది అని అనుకోవాలా? ఈ ఇండియా కూటమిలో వచ్చిన ఐక్యత భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు నష్టము అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాహుల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా కూటమిని మళ్ళీ ఒకటి చేసిందా అని మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ అణుబాంబు లాంటి సాక్ష్యాలు చూపిస్తాను అని ఆయన చెప్పారు. మహదేవపుర, అక్కడ బెంగళూరు, కొన్ని లోక్సభ అసెంబ్లీ స్థానాలు, అక్కడ మహారాష్ట్ర, యూపీలో కొన్ని స్థానాలు, ఇప్పుడు బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటర్ సవరణ, ఇవన్నీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి కాంగ్రెస్ కొన్ని పార్టీలు వెళ్ళి సుప్రీంకోర్టులో అక్కడ విజయాన్ని నమోదు చేసుకోవడం, 65 లక్షల ఓట్లని బీహార్ ఓటర్ జాబితాలో పెట్టమని ఎలక్షన్ కమిషన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే రాహుల్ గాంధీ ఈ మధ్యన మళ్ళా అధికారంతో భారతదేశం అంతా విస్తృతంగా పర్యటిస్తూ రాహుల్ గాంధీ తిరుగులేని నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా అవతరించడం జరిగింది. దీనివల్ల ఏమైంది, ఈ ఎలక్షన్ కమిషన్ అయిన సమాధానాలతో రాహుల్ హీరో అయిపోయాడు అనమాట. ఈ హీరో అయిపోయినట్టు ఒక రకంగా. ఈ హీరో ఎలా అయ్యాడు అంటే, ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ఇండియా గ్రూపు 234 స్థానాలు సంపాదించుకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ఎంత 293 స్థానాలు సంపాదించుకుని అధికారంలో ఉందండి. 234 సంపాదించిన ఇండియా కూటమి అధికారానికి దూరంగా ఉండి అసలు విడిపోయింది. యాప్ కూడా మేము అసలు ఇండియా గ్రూప్లో మేము లేమని యాప్ ప్రకటించేసింది కేజ్రీవాల్ ఈ మధ్యన. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ కూడా దూరంగా ఉన్నారు, టీఎంసీ. తర్వాత ఈ మహారాష్ట్రలో శరద్ పవార్ గారు దూరంగానే ఉన్నారు. సో ఇండియా గ్రూప్లో డిఎంకే ఓటు ఏదో అల్లా ఉన్నాయి. అంటే ఇండియా గ్రూప్ ఇంకా ఆధ్వర్యంలో లేదు, ఎగ్జిస్టెన్స్లో లేదు అనే సందర్భంలో ఈ రాహుల్ గాంధీ గారు తీసిన ఎలక్షన్ కమిషన్ మీద వేసిన అస్త్రాలతో మళ్ళీ ఇండియా గ్రూప్ అంతా ఒకటి అయ్యింది అని తెలుస్తుంది. ఈరోజు చూడండి, రాహుల్ గాంధీని మీరు అఫిడవిట్ అడగడం ఏంటి, ప్రమాణపత్రం అడగడం ఏంటి, ఇది తప్పు అని టీఎంసీ ప్రకటించింది. తర్వాత అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు, శరద్ పవార్ మద్దతు తెలిపారు. చూసుకోండి, ఈవెన్ యాప్ కేజ్రీవాల్ కూడా మద్దతు తెలిపారు. ఎన్నో పార్టీలు, డిఎంకే చూసుకోండి, అన్ని పార్టీలు. అంటే ఏంటి, ఒకప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు దేనికది చెల్లాచెదిరైపోయిన పార్టీలు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్తో అటాక్ చేయడంతో మళ్ళీ ఒకటి అయిపోయినాయి. అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ వల్ల మళ్ళీ ఇండియా గ్రూప్ ఏకమైందా, మళ్ళీ ఇదే ఏకమైంది ఇంకోటి దగ్గర కూడా మనకు కనిపిస్తుంది అనమాట. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయడానికి ఇండియా గ్రూప్ అంతా ఏకమవుతుంది, లేకపోతే అసలు పోటీయే లేకుండా ఉండిపోయినమాట. అంతే, ఎలక్షన్ కమిషనే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి కింద, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇండియా గ్రూప్ ఒక్కటయింది అని తెలుస్తుంది. అంటే ఏంటి, వచ్చే ఎలక్షన్ అనేవి చాలా 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 హాట్గా కొన్ని అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అంటే ఏంటి, బీజేపీకి ఇది కష్టకాలమే. ఎందుకంటే ఎప్పుడైనా శత్రువుల క్యాంప్ని డివైడ్ చేసేస్తే వాళ్ళకి ఈజీగా విన్ వచ్చేస్తాయి. అది బీజేపీ ఎస్పెషల్లీ మోడీ ఈ షా ద్వయం చేసేదన్నమాట. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇబ్బందుల్లో పడేటప్పటికీ రాహుల్ గాంధీకి సమాధానం చెప్పలేక నీళ్ళు నమ్ములుతుంటే రాహుల్ గాంధీ వెనకాల ఈ పార్టీలన్నీ వచ్చినాయి అనేదంటే ఎలక్షన్ కమిషనే వీటిలన్నీ ఏకం చేసినట్టు తెలుస్తుంది. దీనివల్ల బీజేపీకి ఇప్పుడు బీహార్ ఎలక్షన్ అనేది వచ్చే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో బీజేపీకి విన్ ఉన్నా కాస్త పోటీ అనేది ఉంది కాబట్టి బీజేపీ కాస్త ఇబ్బందులు పడినట్టే. బీజేపీ ఇప్పుడు విన్ చేయాలన్నా మళ్ళీ విజయ పరంపర అంటే విన్నింగ్ స్ప్రీ కొనసాగించాలి అంటే కాస్త మళ్ళీ కష్టపడవలసిన అవసరం అయితే